వెల్కమ్ బ్యాక్ టు శ్రావంతి శెట్టి డిజైన్స్. చూడండి, మనం ఇన్విజిబుల్ పైపింగ్ ఇలా స్టిచ్ చేస్తాం కదండి. ఇలా స్టిచ్ చేసినప్పుడు లోపల వైపున ఇలానే కనిపిస్తుంది, మనకు బయట వైపున కూడా ఇలానే కనిపిస్తుంది కదా. ఇలా మనము క్లాత్ కొంచెము మందంగా అంటే స్టిఫ్గా ఉన్న క్లాత్కి, పలచగా లేకుండా ఉన్న క్లాత్కి ఇలా ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తే మనకు పైనకి ఇలా క్లాత్ ఏం ఏర్పడతలేదు చూడండి. అదే ఇప్పుడు ఇది ఇలా ఉంది కదండి, దీనికి ఈ క్లాత్ని ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తే ఇలా కనబడుతుంది, కనిపిస్తుంది కదా. ఇలా పల్చగా ఉన్నప్పుడు మనము ఏ విధంగా పైపింగ్ కుట్టుకోవాలో నేను చూపిస్తాను, చూడండి. ఓకేనా. ముందుగా మనము ఇలా క్లాత్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా జాయింటింగ్ ఉన్నప్పుడు జాయింటింగ్ లోపల వైపున వచ్చేటట్టు మనం క్లాత్ని అయితే ఇలా పట్టేసుకొని ముందుగా ఇలా థ్రెడ్ అయితే పెట్టుకుందాము. చూపిస్తాను మీకు, చూడండి. చూడండి, థ్రెడ్ని అయితే ఇలా మధ్యలో పెట్టుకొని ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని దీని పక్కన ఒక స్టిచ్ వేసేసుకోవాలండి. ఓకేనా. నేనైతే సింగిల్ పాదం పెట్టుకున్నానండి, పర్ఫెక్ట్గా వస్తుంది ఫినిషింగ్ అని. చూడండి, థ్రెడ్ పక్కనే వస్తుంది కదా, స్టిచ్ మనకు కనబడుతుంది కదా. చూడండి, ఇలానే మనము ఈ థ్రెడ్ను సెట్ చేసుకుంటూ కరెక్ట్ మిడిల్లో ఉండాలండి థ్రెడ్. మనకి ఈ దారము మిడిల్లో ఉండి అటు ఇటు క్లాత్ను ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ మనమైతే ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. మనం బ్లౌజ్కు సరిపడా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఇది నెక్కి మనం వేస్తే ఇన్విజిబుల్ పైపింగ్ లానే ఉంటుంది లుక్, కానీ మనకు లైనింగ్ క్లాత్కి అటాచ్ చేసి వేయాలి. అదేమో డైరెక్ట్గా మనం ఇప్పుడు నెక్ పట్టి ఉంటుంది కదా, నెక్ పట్టికి ఇదేమో ఇలా స్టిచ్ చేసుకొని వేసుకోవాలి. అదేమో ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తే డైరెక్ట్ లైనింగ్ క్లాత్కే వేయచ్చు. కానీ క్లాత్ మరీ పల్చగా ఉన్నప్పుడు ఇదైతే చాలా యూజ్ అవుతుందండి. నెట్ క్లాత్లకి కానీ పల్చగా ఉన్న క్లాత్లకి కానీ ఇదైతే ఈ మోడల్ బాగుంటుంది. చూడండి, నేనైతే మొత్తం టోటల్గా నాకు సరిపడా ఇంతనైతే స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా ఉంది కదండి క్లాత్, ఈ ఎక్స్ట్రానంతా కటింగ్ చేసేసుకోవాలి. మరి దగ్గరకని కటింగ్ చేయకండి, ఒక 1/2 ఇంచ్ అయితే ఉంచుకోండి. మరి 1/2 ఇంచ్ అంటే కూడా కుట్ల నుండి పిక్కిలిపోతుంది. 1/2 ఇంచ్ కాకుండా 1/2 ఇంచ్ ఉంచుకోండి. ఇలా మనం అంతా ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కటింగ్ చేసేసుకొని రెడీగా పెట్టుకున్న తర్వాత ఎలా స్టిచ్ చేయనో చూపిస్తాను. ఓకేనా. చూడండి, మనము నెక్ పట్టీకి క్లాతులు వేసుకుంటాం కదా, క్రాస్గా ఉన్న క్లాతులని ఇలా జాయింటింగ్ చేసుకొని పెట్టుకున్నాను. ఇది మెయిన్ ఉందండి, స్టిచ్చెస్ లోపలికి వెళ్ళిపోయాయి కదా, మంచి మనకు రైట్ సైడ్ ఉన్నప్పుడు ఈ క్లాత్ని ఇలా పెట్టుకొని ఒక స్టిచ్ వేసేసుకోవాలి. అర్థమవుతుంది కదా. మనము ఇది లైనింగ్ క్లాత్ అండి, లైనింగ్ క్లాత్కి జాయింటింగ్ చేసి మళ్ళీ బ్లౌజ్కి అటాచ్ చేసేసుకున్నాను. దీని పక్కన ఉండే స్టిచ్ అయితే వేసేస్తున్నానండి. ఎక్స్ట్రా క్లాత్లన్నిటిని మనం స్టిచ్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసేసుకోవాలి. చూడండి, థ్రెడ్ పక్కన ఉండే మనకైతే స్టిచ్ అయితే నీట్గా వస్తుందండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. చూడండి, ఇది క్రాస్ క్లాతే వేసుకుంటే మనకు రౌండ్స్ ఉంటాయి కదండి, నెక్ రౌండ్స్, అక్కడ మంచిగా తిరుగుతుందండి. మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా నీట్గా వస్తుంది. చూడండి, ఇప్పుడు మనం ఇలా సరిపడా కుట్టుకున్నాం కదా, ఇక్కడ ఇలా ఎక్స్ట్రాస్ ఉన్నాయి తీసేసుకోవాలండి. ఓకేనా. ఇప్పుడు మనం బ్లౌజ్కి ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. మనకు నెక్ ఇలా ఉంది కదా, ముందే లైనింగ్ క్లాత్ వేసుకొని దీన్ని జాయింటింగ్ చేసేసాను. ఎందుకంటే పల్చగా ఉంది కాబట్టి దీనికి ముందే ప్రిపేర్ చేసుకున్నాను. చూడండి, ఇలా ఇంత పల్చగా ఉంటే ఇలా కనిపిస్తుంది కదా థ్రెడ్, అందుకనే దీన్ని ఇలా కాకుండా లైనింగ్ క్లాత్ లోపల వేసేసి ఆల్రెడీ జాయింట్ చేసేసాను. ఇప్పుడు ఈ క్లాత్ ఇలా ఉంది కదండి, దీన్ని ఇలా ఈ 2 క్లాత్ల మధ్యలో మనకు పైపింగ్ క్లాత్ రావాలి. ఓకేనా. ఈ పైన వైపున లైనింగ్ ఉంటుంది, కింద వైపున మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. కొంచెం ఎక్కువనే ఉంచుకొని దీన్ని అయితే మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి, ఎందుకంటే దాన్ని ఫోల్డింగ్ చేసేస్తాం కదా. చూడండి, మనము ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్కి
లైనింగ్ క్లాత్కి మధ్యలో పైపింగ్ క్లాత్ని అయితే ఇలా జాయింట్ చేస్తున్నాం కదా. జాయింట్ చేసేటప్పుడు ఒక పావు ఇంచు క్లాత్ ఇక్కడ కింద ఇటువైపున మనకు పావు ఇంచు క్లాత్ ఉండేట్టుగా చూసుకొని ఈ విధంగానైతే కుట్టుకోవాలండి. ఈ విధంగా కుట్టుకుంటే మనకు ఫినిషింగ్ అయితే చాలా బాగా వస్తుందండి. సేమ్ ఇన్విజిబుల్ పైపింగ్ లానే వస్తుంది, కానీ మనం కుట్టే విధానం మాత్రం తేడా. అది మనము లైనింగ్ జాయింట్ చేయకముందే ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తాం కదా. ఇది టోటల్గా బ్లౌజ్ జాయింట్ చేసిన తర్వాతనే మనం పైపింగ్ వేస్తున్నాం. ఓకేనా. ఈ టర్నింగ్స్ దగ్గర కొంచెం స్లోగా నిదానంగా కరెక్ట్గా చూసుకుంటూ మాత్రమే కుట్టుకోవాలి. ఇలా బ్లౌజ్ మొత్తం మనం అలానే స్టిచ్ చేసుకుంటూ రావాలండి. చూడండి, మనం దీన్ని ఇలానే లాస్ట్ వరకు కుట్టుకుంటూ వస్తున్నాం కదా. లాస్ట్కి మాత్రం ఈక్వల్గా కట్ చేయకండి, క్లాత్ కొంచెం ఎక్కువ కట్ చేసుకోండి, ఎందుకంటే మనం ఫోల్డింగ్ చేయడానికి మనకు వీలుగా ఉంటుందన్నమాట. ఓకేనా. ఒక హాఫ్ ఇంచ్ అలా ఎక్స్ట్రా కట్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు ఇలా ఉంది కదా మనకు మిడిల్ పార్ట్ అంటే ఇగో ఇలా వస్తుంది మనకి. ఇప్పుడు సేమ్ ఇది ఇన్విజిబుల్ పైపింగ్ లానే కనబడుతుంది కదా. అంటే ఇలాంటి క్లాత్ అయితే మనకు కనిపించడం లేదు కదా. ఈ గోల్డ్ కలర్ క్లాత్ మొత్తం మనకు కనిపిస్తలేదు కదా. దీన్ని ఇలా ఉంది కదా, ఇలా ఒక ఫోల్డింగ్ చేసి ఇలా ఒక కుట్టు వేసేసుకుంటూ వస్తాం. ఓకేనా. నేను అది ఎలానో చూపిస్తాను. దీనికన్నా ముందు మనం చేయాల్సిన పని ఏంటిదంటే, ఇప్పుడు ఈ రౌండ్స్ ఉన్నాయి కదా, ఈ రౌండ్స్లో ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఇది మొత్తము ఎక్స్ట్రా క్లాత్ని మనం కటింగ్ చేసేసుకోవాలి. ఇలా కటింగ్ చేసేసుకున్న తర్వాత చిన్న చిన్న కాట్లు పెట్టుకోవాలండి. ఈ రౌండ్ తిరిగే దగ్గర ఇక్కడ మనకు చిన్నగా కాట్లు పెట్టుకోవాలి. ఓకేనా. చూడండి, ఇక్కడ ఎక్కువ ఉంది కదా క్లాత్, అలా ఉంటే మనకు ఇది క్లాత్ తిరగదండి. ఇలా పైపింగ్ ఇంత నీట్గా రావాలి అని అంటే మనం ఈ చిన్న టిప్స్ అయితే పాటించాలి. ఓకేనా. చూడండి, టోటల్గా నేనైతే దీన్ని ఇలానే చేసేస్తున్నాను. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, దీన్ని ఫస్ట్ ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఫస్ట్ దీన్ని ఫోల్డింగ్ చేసేసుకొని ఈ క్లాత్ని ఒక ఫోల్డింగ్ చేయాలి. ఇలా ఒక ఫోల్డింగ్ చేసి అప్పుడు ఈ క్లాత్ని మనం ఇలా తిప్పుకోవాలి. ఓకేనా. ఇలా తిప్పి ఒక స్టిచ్ వేసేసుకోవాలి మనం. అర్థమవుతుంది కదండి మీకు. ఇలా క్లాత్ తిప్పడం ఇబ్బంది అవుతుంది అనుకుంటే మనం ముందుగా ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత దీన్ని అయితే ఇలా పెట్టుకోవచ్చు. చూడండి, కుట్లు కనిపించకుండా క్లాత్ని అయితే కరెక్ట్గా తిప్పుకోవాలండి. తిప్పుకొని మనకు ఒక పాదం ఇంచు అంత తేడా ఉన్నట్టుగా ఒక కుట్టు అయితే వేసుకోవాలి. చూడండి, మనకి ఇలా వస్తుంది. ఓకేనా. చూడండి, ఇప్పుడు ఇది క్లాత్ ఇలా ఉంది కదా, ఇలా ముందుగా ఒక కుట్టు అయితే పెట్టుకోండి. ఇలా ఈజీగా ఉంటుంది. అలా అయితే ఇలా కుట్టు పెట్టేసిన తర్వాత దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసి ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఓకేనా. ఇలా స్టిచ్ వేస్తే ఇక మనకి ఇలాగ వస్తుంది అన్నట్టు, నీట్గా వస్తుంది. ఇక్కడ పెట్టాను కదా ఇలా. ఓకేనా. టోటల్గా బ్లౌజ్ లుక్ అయితే అలానే ఉంటుందండి. వీడియో లెంత్ అవుతుంది. ఓకే. ఇలా స్టిచ్ చేసేసుకోండి. టోటల్ సేమ్ ఇన్విజిబుల్ పైపింగ్ లానే నీట్గా లోపల వైపున బయట వైపున మనకు ఈక్వల్గా కనబడుతుంది. థ్యాంక్ యూ. మనకు ఈ స్టిచ్చెస్ ఉన్నాయి కదా, స్టిచ్చెస్ లోపలికి వెళ్ళిపోయేట్టుగా ఈ క్లాత్ని దీనిపైన పెట్టి ఒక స్టిచ్ వేయాలండి. చూడండి, ఈ క్లాత్ అంతా మనకి ఇలా వెళ్ళిపోతుంది. మనకు నీట్గా అనిపిస్తుందండి ఫినిషింగ్ కూడా. లోపల స్టిచ్చెస్ ఏం కనబడకుండా మనకు నీట్గా కనిపించాలంటే ఫస్ట్ మనం దీన్ని ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా వచ్చింది కదా, దీన్ని ఇలా పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనకు ఒక పాదం ఉంది కదండి, పాదం అంతా గ్యాబుతో వదిలేసుకొని ఇట్లా కొంచెం లాగినట్టు పట్టి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా వేస్తే మనకు సేమ్ బొటిక్ స్టైలే ఉంటుంది, నీట్గా ఉంటుంది, ఇన్విజిబుల్ పైపింగ్ లాగే
నీట్గా కనబడుతుందండి. పల్చగా ఉన్న క్లాతులకు, నెట్ క్లాతులకి ఇది చాలా యూజ్ అవుతుంది. ఒక్కసారి ట్రై చేయండి. తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి. చూడండి, మనకి ఇటువైపు చూసినా అంతే ఈక్వల్గా వచ్చింది. మనం బ్యాక్ పట్టి ఉంటుంది కదండి వీపు, దానికి కూడా ఇగో నేను అలానే కుట్టి పెట్టాను. దీన్ని కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసేసుకొని మనం ఇప్పుడు ఇది ఉంది కదా, ఇలా ఒక ఫోల్డింగ్ చేసి కుట్టి పెట్టి దీన్ని ఇలా కుట్టేసుకోరు. ఓకేనా.